అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. వచ్చే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోలింగ్లో ఉన్నారు. లోక్సభ బరిలో 454 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తం 4,14 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద? రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోయే పోలింగ్ సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూతులకు అవసరమైనటువంటి ఈవీఎంలతో సహా అన్ని ఏర్పాట్లను అధికారులు పర్టికులర్ గా రిటర్నింగ్ అధికారి అయినటువంటి కలెక్టర్లు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో 2160 పోలింగ్ కేంద్రాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవీఎంలను కూడా పోలింగ్ కేంద్రాలకి తరలించడం జరిగింది. అయితే మారుమూల ప్రాంతాలకు కాసేపట్లో సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి స్థాయిలో పోలింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా చేరుతుందని చెప్పి అధికారులు అంచనాతో ఉన్నారు. దానికి అనుగుణంగా అవసరమైనటువంటి వాహన సౌకర్యము, అలాగే అక్కడ టెంట్ వేయడాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని కూడా స్వయంగా కలెక్టర్లు అలాగే ఎస్పీ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలలో సిఆర్పిఎఫ్ స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఎన్నికల సంఘం తరలించడం జరిగింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండడంతో 5 మంది కన్నా మించి ఎక్కువ మంది గుమికూడకూడదనేసి చెప్పి ఇప్పటికే పోలీసు శాఖ అలాగే ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అయితే కొన్ని చోట్ల పర్టికులర్ గా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభితం చేసేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నప్పటికీ కూడా అధికారులు అప్రమత్తమై వాళ్ళని వాటన్నిటి కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో 696 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తిరుపతి పర్టికులర్ గా తిరుపతి దేశంలోని 16 సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం 2021 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల డౌన్లోడ్ చేసుకుని దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించి చేసినటువంటి కేసు కారణంగా తిరుపతి సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగా భద్రతా బలగాలను మాత్రం కేంద్ర భద్రతా బలగాలను మాత్రం దించలేదు. ఎందుకంటే 174 కేంద్రాల్లో కేవలం 40 కేంద్రాల్లో మాత్రమే సిఆర్పిఎఫ్ బలగాలను అనుమతించింది. ఇదంతా కూడా అధికార పార్టీ కొంతమంది అధికారులు కొమ్ము కాస్తూ అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలకు ఇది నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. అలాగే తిరుపతిలో ప్రతి పోలింగ్ బూత్ ను కూడా వెబ్ కాస్టింగ్ చేయడంతో ఈ అల్లర్లు కానీ ఎటువంటి చర్యలకు దొంగ ఓట్లకు పాల్పడిన ఇమీడియట్లీ తక్షణ చర్య కూడా ఇప్పుడు పూర్తిగా ప్రకటన ఏర్పాట్లు చేశారు. ఆర్ఓ అయినటువంటి అదితి సింగ్ కానీ అలాగే ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ కానీ పూర్తిగా ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యేటువంటి సంఘటనలు కానీ జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతానికైతే పోలీసులు అధికారులు చేసినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలైతే ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగే విధంగా కూడా ఈ చర్యలన్నీ పనికొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త ఓటర్లు పెద్ద ఎత్తున చేరిన నేపథ్యంలో ఈ ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి చెప్పి ఈసీ పదే అప్పీల్ చేస్తుంది. అలాగే 80 ఇయర్స్ దాటిన వారందరూ కూడా ఇంటి నుంచే ఓటింగ్ చేసే సౌకర్యం కూడా కల్పించడంతో దాన్ని కూడా పెద్ద ఎత్తున వృద్ధులు వినియోగించుకోవడం జరిగింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి తలెత్తినటువంటి ఇబ్బందులను దృష్ట్యా ఇప్పటికే 2 రోజుల పాటు పొడిగించి వారి ఓట్లన్నింటిని కూడా వేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వచ్ఛందంగా ఏ పార్టీకి ఓటేస్తారనే దానికి తమకు సంబంధం లేదు. కానీ ఓటు హక్కును పెద్ద ఎత్తున ప్రతి ఓటరు కూడా ప్రతి వర్గం అధికారులు అప్పీల్ చేస్తారు. వీళ్ళ అప్పీల్ ఎంతవరకు ఫలిస్తుందనేది రేపు సాయంత్రం వరకు కానీ తెలిసే అవకాశాలు లేవు. సుధా. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ.
తెలుగు రాష్ట్రాల్లో